చాలా బాగుందన్న సినిమా. అయ్యప్ప సాంగ్ అయితే హైలైట్ సినిమాలో. అయ్యప్ప సాంగ్ భక్తులందరూ రావాలి ఈ సినిమాకి, అలా ఉంది సినిమా. రావాల్సిందే సినిమాకి. ఫస్ట్ హాఫ్ ఇలా వెళ్తుంది, ఎంత జోష్లో ఉంటామో సెకండ్ హాఫ్ సాంగ్ వస్తుంది, అయిపోయింది. అప్పటికి గొంతు చూశారు కదా, లాస్ట్లో ఏడిపించేశాడు భయ్య. రవితేజ ఏడిపించేశాడు. పీక్స్ సినిమా. కంబ్యాక్ అంటే ఇలా ఉండాలి. ఒకప్పుడు క్రాక్, దాని తర్వాత ఇది కంబ్యాక్ అంటే సినిమాకి. మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా ఉంది? మాటలు లేవు. అక్కడ సాంగ్ స్టార్ట్ అయింది, ఇక్కడ వైఫ్ స్టార్ట్ అయింది మా అందరికి. లోపల బంతిపూలు ఒక్కటే లేవు. బంతిపూలు ఉంటే ఇంకా టెంపులే సినిమా అంతా. ఓకే, ఇది అయ్యప్ప స్వామి దీక్ష ఉంది కదా, ఆ ఎపిసోడ్ ఎలా అనిపించింది? సూపర్. అసలు మీరు అయ్యప్ప స్వామి అని కాదు సినిమా అంతా. ఒక ఫాదర్ డాటర్ ఎమోషన్, ఒక వైఫ్కి హస్బెండ్కి ఉన్న ఎమోషన్, కూతురికి మెయిన్ కూతురు తండ్రి ఎలా ఎమోషన్, ఒక కూతుర్ని ఎలా కాపాడుకుంటా వస్తాడు, ఎలా ధైర్యంగా ఉండాలి. ఏం లేవన్నా అసలు సినిమా మీరు చూడాల్సిందే, కన్ఫామ్ చూడాల్సిందే. పక్కా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు, నువ్వు 60, 70, 80 సంవత్సరాల వాళ్ళైనా వచ్చి సినిమా చూడాల్సిందే. అది సూపర్ అంతే సినిమా, నో డౌట్. జీవి ప్రకాష్ మ్యూజిక్ కానీ సాంగ్స్ అన్న, జీవి ప్రకాష్ రవితేజ ఎంట్రీ అప్పుడు కొడతాడు ఒక బీజిఎం, అక్కడికే పైసా వసూలు అంతే. ఎక్స్పెక్ట్ చేయలేదు జీవి ప్రకాష్లో కూడా ఇంత స్టఫ్ ఉందా అని. డప్పులు కొడతాడు జీవి ప్రకాష్ అంతే, ఇంకా నో డౌట్. శివ నిర్వాణ గారి టేకింగ్ ఎలా ఉంది, డైరెక్షన్ అంతా? శివ నిర్వాణ కూడాకి కంబ్యాక్ ఈ సినిమా. ఓకే, శివ నిర్వాణ కూడా కంబ్యాక్. ఎలా అంటే ఫస్ట్ హాఫ్ నీకు తెలియదు అన్న, అయిపోద్ది సినిమా అంతా. సెకండ్ హాఫ్ స్టోరీ చెప్పడం కోసం ఒక 10 minutes ఉంటుంది, అది మాత్రం కూర్చున్నామంటే సినిమా ఏం బోర్ కొట్టకుండా కూర్చున్నామంటే ఇంకంతే, ఇంకేం నో కమెంట్స్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఏమైనా ఉన్నాయా? ఫ్లాష్ బ్యాక్ లైవ్ ఉంటుంది, చూడాల్సిందే. నో స్పాయిలర్స్, మీరు సినిమా చూడాల్సిందే. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఎలా ఉంది ఫిలిం? ఇరుముడి సినిమా చూశాను. వెర్రీ ఎమోషనల్. అది మామూలు ఎమోషనల్ కాదు, సస్పెన్సు, థ్రిల్లరు, స్క్రీన్ ప్లేతో ఒక ఆట ఆడుకున్నాడు డైరెక్టరు. రవితేజ కోసం ఎవరన్నా వచ్చే పని అయితే రావాకండి. రవితేజ అయితే లేడు సినిమాలో. త్రినాథరావు అనే క్యారెక్టర్ మాత్రమే కనపడుతుంది సినిమా మొత్తం. ఎన్ని రోజులు అయిపోయిందో, ఎప్పుడో ఈ అబ్బాయి చాలా మంచివాడు అప్పుడు నేను చూస్తున్నా. క్యారెక్టర్ ఓరియంటెడ్ సినిమాలు గుర్తుకోలేదు నాకు. బీజిఎం, బ్యాక్గ్రౌండ్, సాంగ్స్ ఎక్సలెంట్. హీరోయిన్ క్యారెక్టర్ కానీ, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, చిన్న పాప పర్ఫార్మెన్స్ కానీ, దయచేసి ట్విస్ట్లు, సస్పెన్స్లు మాత్రం బయటకు వచ్చి ఇంకా నాకు షో చేయవాకండి. బయటకు వచ్చి ఎవరు కూడా చెప్పొద్దు. ప్రతి ఒక్క మనిషి, ఆడపిల్ల వచ్చి సినిమా చూడండి. వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మగ మనుషులు కావచ్చు, ఎవరైనా సరే ఆడపిల్లకాయలకి చూపించండి. ఇంకొకటి, ప్రతి ఒక్క ఆడపిల్ల అమ్మ నాన్నను తప్ప మూడో మనిషిని నమ్మద్దు. ఎందుకు చెప్తున్నానో వచ్చి సినిమా చూడండి. ఇంకా నెక్స్ట్ ఆ సినిమాటోగ్రఫీ, ఆ ఊరిని చూపించడం మ్యాక్సిమం న్యాచురల్గానే ఉన్నాయి. సాంగ్స్ అయితే మల్లెపూల పల్లకి సాంగ్కి అన్న జనాభా, అసలు మామూలు థియేటర్ అంతా పోనగాలుగా ఉంది అయ్యప్ప స్వామి పాటలు. ఇంకొకటి మెయిన్గా చెప్పాల్సింది, ఇది అయ్యప్ప స్వామి సినిమా, హిందువుల దేవుడు లేకపోతే ఇంకొకటి వగైరా ఆలోచనలు ఎవరికన్నా ఉంటే అవి తీసేసేయండి. ఫస్ట్ అయ్యప్ప స్వామి క్యారెక్టర్, అయ్యప్ప స్వామి భక్తుడు అనే బ్యాక్డ్రాప్ ఒక్కటే తీసుకున్న డైరెక్టరు. మిగతాదంతా ఒక సస్పెన్సు, ఒక థ్రిల్లర్తో, ఒక మంచి మెసేజ్తో సినిమా తీశాడు. దానికోసం ఖచ్చితంగా రండి. ఇది ఒక చిన్న బ్యాక్డ్రాప్ మాత్రమే, మొత్తం అయ్యప్ప స్వామి సినిమా లేకపోతే ఇంకొకటి కాదు. అది మైండ్లో పెట్టుకోండి. ఇంకా ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి బ్రో, ఎలా ఉంది ఇరుముడి ఫిలిం? భయ్య నాకైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్ క్లైమాక్స్ ఒక 15 minutes ముందైతే అసలు కిర్రాక్. అసలు మన రవితేజ అన్నకి క్రాక్ మూవీ తర్వాత ఎప్పటి నుంచో ఒక మంచి మూవీ పడాలనుకున్నాం, అది ఈ మూవీ భయ్య. ఖచ్చితంగా శివ నిర్వాణ గారు తన ప్రీవియస్ మూవీతో కంపేర్ చేస్తే ఒక డిఫరెంట్ ఎలిమెంట్ తీసుకున్నారు. సో ఇది మనకి ఏంటంటే ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ మలయాళంలో ఒక కైండ్ ఆఫ్ యాక్షన్తో కలిపి రివెంజ్ డ్రామా ఎలా ఉంటుందో, సో ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ని పెట్టి మనకి ఒక డిఫరెంట్ వేలో దాని ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశారు అయ్యా. నిజంగా శివ నిర్వాణ గారు మన రవితేజ అన్నకి పెద్ద హిట్ ఇచ్చారు. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. పర్టికులర్గా ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఉంది కదా, అది ఎక్స్ట్రాడినరీ. లాస్ట్ వచ్చే ముందు వరకు కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు. నిజంగా చాలా బాగా నచ్చింది. అస్సలు ట్రైలర్ చూసినప్పటి నుంచి మూవీ చూడాలని
ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను, కానీ ఫైనల్గా ఫస్ట్ డే వచ్చాను. సో నిజంగా చాలా బాగా చేశారు సార్. కంగ్రాచులేషన్స్ టు శివ నిర్వాణ గారు అండ్ రవితేజ అన్న ఆరిపించేశారు, ఇంకా నో డౌట్స్. ఓకే, మాట్లాడతారా? చెప్పండి బ్రో, ఎలా ఉంది ఇరుముడి ఫిలిం? ర్యాంప్ అన్న అసలు సినిమా మొత్తం వాళ్ళ కూతురుదే, అసలు అమ్మాయిదే స్టోరీ మొత్తం. ర్యాంప్ అసలు సినిమా అసలుకి. ఓకే, రవితేజ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ సినిమానా రవితేజ గారు? కంబ్యాక్ సినిమా అన్న, సూపర్గా ఉంది సినిమా. మొత్తం రవితేజ అదేమో యాక్టింగ్లే, వాళ్ళ కూతురుదే మొత్తం. అయ్యప్ప స్వామి దీక్ష ఎపిసోడ్ కానీ సాంగ్స్ కానీ ఎలా అనిపించాయి? సూపర్ ఉన్నాయి అన్న, అదే అన్న మెయిన్ దాంట్లో సూపర్. గూస్ బాంబ్స్ అట్టే ఎగిరినాయి అట్టే సినిమాకి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదన్నా, కానీ పాట మాత్రం హైలైట్గా ఉంది సినిమా. వాళ్ళ కూతురుదే అన్న మొత్తం టాపిక్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సినిమా అయితే సూపర్గా ఉంది. శివ నిర్మాణ డైరెక్షన్లో చూసుకుంటే మనం ఒక నిన్ను కోరి కానీ మజిలీ కానీ అంతా లవ్ ఎమోషనల్ డ్రామాతో వస్తుంది. కాకపోతే ఈ సినిమాకి వచ్చేసరికి ఇరుముడి ఒక డెవోషనల్ 2 పాటలు హైలైట్. కట్టు కానీ సాంగ్ కానీ, మల్లెపూల సార్లకి సాంగ్ కానీ, ఒక పాపతో ఎమోషను, తండ్రి ఎలా నడుచుకుంటాడు, పాప కోసం ఎంతైతే ప్రేమిస్తాడో ఆ పాప కోసం, ఒక క్రైమ్ చిక్కుముడిలో పాప ఏమైతే చూస్తుందో అది వాళ్ళ నాన్నకి ఏమైతే చెప్పొద్దో, ఆ సినిమా మనం తెలుసుకున్న కాడ నుంచి నరాలు నిక్కుపుడుచుకుంటాను చేతుల. లాస్ట్ క్లైమాక్స్కి అయితే లీనమైపోతాం స్క్రీన్లో. పక్కనోడు ఏమన్నా డిస్టర్బ్ చేసినా కూడా అంత ఉంటుందన్నమాట. నిరాలు నిక్కబుడుచుకుపోతాయి అట్టే. అంత సస్పెన్స్గా తీసుకెళ్ళిపోతాం మన సినిమా. అసలు ఏమవుద్ది లాస్ట్కి అనే సస్పెన్స్లో ఉండిపోతాం. సినిమా అయితే హైలైట్ అన్న. ఒక ఇంకా డైరెక్టర్కి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్న. ఆయన నెక్స్ట్ వచ్చే సినిమా కోసం మేము వెయిటింగ్, ఇంకా ఎలాంటి సినిమాతో వస్తాడా అనేది. అదే అన్న, రవితేజ అన్న అయితే హ్యాట్స్ ఆఫ్, కంగ్రాట్స్. మళ్ళా హ్యాట్రిక్ అన్న కంబ్యాక్ మూవీ, ఎక్సలెంట్ మూవీ మాస్ మహారాజా ఫ్యాన్స్కి. జీవి ప్రకాష్ మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే సినిమాని రెచ్చి లేపేశాడు అన్న. అట్టే యాడికో తీసుకెళ్ళిపోయాడు ఆ మ్యూజిక్తో. ఆ మ్యూజిక్ వస్తుంటేనే సినిమాలో వెళ్ళిపోతున్నాం అట్టే. అంటే అంత బాగుంది ఆ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆ ఇల్లాలి వీరమే అనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హైప్ అంతే, కుర్చీలోంచి లేచి ఎగరాలనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవి ప్రకాష్కి అయితే ప్రాణం పోసాడు. మ్యూజిక్ లేకపోతే అసలు సినిమానే లేదన్న. చాలా వరకు జీవి ప్రకాషే న్యాయం చేశాడు. రవితేజ అయితే న్యాచురల్గా, అంటే ఇంటి పక్కన చేసినట్టు పాపకైతే చాలా బాగా చేసింది. చాలా ట్విస్టులు ఉంటాయి అన్న సినిమాలో అయితే. అంటే అవన్నీ రివీల్ చేయకూడదు, అంటే చూసేవాళ్ళకి అర్థం అవుతుంది. పాపని ఎలా పెంచాలి, అమ్మాయిలను ఎలా పెంచాలి అంటే అందరూ ఫ్యామిలీ వచ్చి చూడదగ్గ సినిమా. 7 సినిమా చూడడం జరిగింది. రవితేజన్ అయితే కంబ్యాక్ ఇచ్చాడు. అసలు మామూలుగా లేదన్న సినిమా. బీజిఎం కొడుతుంటే ఒక్కొక్కటి ఇంటికి లేచి నిల్చుకుంటాయి అన్న. ఇడుముడి సాంగ్ ఉంది, మల్లెపూల పల్లకి సాంగ్ ఉంది. సూపర్గా ఉందన్న. లాస్ట్లో ఎమోషన్, వాళ్ళ కూతురు చనిపోతుంది, అక్కడ ఉందన్న ఎమోషన్. అసలు ఏడ్ చేస్తాం అంతే. పీక్స్లో ఉంది సినిమా. సూపర్గా ఉంది. ఎవరు నెగిటివ్ టాక్ చేయొద్దు. సినిమా వెళ్ళి చూడండి. సినిమా అయితే బ్లాక్ బస్టర్. రవితేజ అన్న అయితే కంబ్యాక్ ఇచ్చాడు అంతే. సూపర్. అసలు ఎట్లాగా అయ్యప్ప స్వామి అయితే అలా పూనుకిస్తాడో ఒక్కొక్కరు ఒంట్లో అలా పూనుకోబోతున్నారు. అట్లాగుంది షో. రవితేజ, నా పేరు కూడా రవితేజనే. రవితేజ అన్న మేజర్ కంబ్యాక్ ఇది. చాలా రోజుల తర్వాత 3 సంవత్సరాలు హిట్ చూస్తున్నాం. ఈసారి సినిమా లేచిపోయింది అంతే. అక్కడ లోపల థియేటర్లో పూలు పళ్ళు, సినిమాకి వచ్చాము, పండగకి వచ్చాము, అర్థం కాదు, అంత బాగుంది సినిమా. ఏంటి సినిమాలో హైలైట్స్ ఏంటి? కాన్సెప్ట్ దేని గురించి మెయిన్గా? కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ మార్చుకోవడానికి ఆ మాల అయిపిస్తుంది. దానివల్ల వాళ్ళ కూతురికి వీళ్ళకి అందరికీ అండగా ఉంటాడు. మాల వేసిన తర్వాత మారుతాడు, మందు మానేస్తాడు. ఇదే సినిమా మేజర్ కాంటెంట్, మందు మానేయటం. కేవలం 2 లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి. 7416 000 111.